బీజేపీ కేసీఆర్ కేటర్ల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పి బండి సంజయ్ సూటిగా ప్రశ్నించిన విషయానికి సంబంధించినటువంటి వార్తా సమాచారం ఇక్కడైతే రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. అయితే ఫార్ములా ఈ కార్ కేసు ఈ స్కామ్లో ప్రతిసారి ట్విట్టర్ టిల్లును విచారణకు పిలిచి డ్రామాలు లాడుతున్నారు తప్ప ఇక చర్యలు ఏమీ లేవని చెప్పి బండి సంజయ్ సూటిగా ప్రశ్నించిన విషయం. అయితే ఇవాళ ఆయన కరీంనగర్లోని బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సంఘటనలో స్కామ్ల గురించి ఆయన సూటిగా ప్రశ్నించినటువంటి విషయం. విదేశీ పాత్ర ఉంది, మరి ఈ కేసును సిబిఐ విచారణకు ఎందుకు ఇవ్వడం లేదని, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు డైలీ సీరియల్లా 2 ఏళ్ల నుంచి ఎందుకు డ్రామాలాడుతున్నారని ఆయన సూటిగా అన్నారు. ఇక తండ్రి కొడుకులు కలిసి వేల కుటుంబాల జీవితాలని నాశనం చేశారు కదా, మరి వాళ్ళపై చర్యలేవి అని చెప్పి అడుగుతున్న ప్రశ్న. సో ఇన్ని స్కామ్లు జరిగితే విచారణ చేయకుండా కాంగ్రెస్లోని కొందరు బీఆర్ఎస్తో కుమ్మక్కై కవిత అంశాన్ని తెర మీదకి తెచ్చి పార్టీ అంతర్గత అంశం మీద చర్చ జరిగేలా చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడినటువంటి విషయం.